యేసయ్య ఘననామంలో ఈ ఉదయకాలం శిష్యులుగా ఉండుట లేక ప్రభువునికి సంపూర్తిగా హృదయములు సమర్పించుట లేక ఆయన కొరకు ఒక నూతనమైన తీర్మానములో జీవించుట, ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాటలే మనకెంతో ధన్యకరంగా ఉన్నాయి. ప్రియులారా, ప్రభు అయిన యేసయ్య లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. వాటిని ఒకసారి మనం ఆలోచిస్తే వాటి వలన మనకెంతో ఆసక్తి, మేలు, కృప మనకి కలుగుతూ ఉంటుంది. లోకమంతయు సంపాదించుకోవాలనేవాళ్ళు వారు ఏమి ఫలితం పొందారు? లోకమంతా సంపాదించాలనే అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఏ ఫలితం ఆయన పొందాడు? చివరికి నేను రిక్తునిగా వెళ్ళిపోతున్నానని చెప్పాడు కదా. నెపోలియన్ బోనపార్టే అనే ప్రపంచ నియాతగా ఉండాలనుకున్నవాడు ఆయన ఏం పొందాడు? ఆయన ఆ యొక్క యేసును గురించిన రక్షణ పొందలేకపోయి ఉన్నాడు కదా. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక మహా గొప్ప నియంత హిట్లర్ అనేకులను తాను పొట్టను పెట్టుకున్న ఆయన ఏం సంపాదించాడు? ప్రభు చెప్తున్నారు, సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వాడికి ఏమీ ప్రయోజనము అనే మాట ప్రభు చెప్పిన మాట ఎంతో భావగర్భితమైంది. ఉదయకాలంలో అనేక సార్లు మనమందరం కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనే ఒక ఆలోచనలో మనం మునిగి తేలుతూ ఉంటాం. చాలాసార్లు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన ఆర్థిక ప్రవృత్తి ఎలా ఉంటుంది, మనకున్న ఈ యొక్క ఆర్థిక స్వాతంత్రం ఎలా ఉంటుంది, వీటి గురించే ఎక్కువగా ఆలోచించే తత్వంలో చాలాసార్లు మనం ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఒకసారి ఉదయకాలం నిజమైన శిష్యులకు తగినది. ప్రపంచమంతా సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. అందుకనే ఒక వ్యక్తి లోకా సువార్తలో ఉన్న ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అన్నాడు. కీర్తనకారుడైతే 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈ ఉదయకాలంలో ముగించే ముందు ఒక గొప్ప దైవజనుడు జాన్ సంగ్, ఆయన పేరు వినని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన చేసిన పిహెచ్డీలే లెక్కించలేం. అనేక శాస్త్రాల్లో వారు పిహెచ్డీలు చదివారు. ప్రభు అయిన యేసయ్య మాటలకు ఆయన హృదయాన్ని ఇచ్చి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన జీవితాన్ని సమర్పించుకొని ఆయన చెప్పిన గంభీరమైన ఉద్దేశం అదేమిటంటే, సర్వలోకమునకు సంపాదించుకున్న నాకు ప్రయోజనం లేదు. ఆ పిహెచ్డీలు, ఆ యొక్క నీళ్లలో ఆ డిగ్రీలు పడవేశా. పయనమై చైనా దేశానికి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు వారి భాషను నేర్చుకుని అనర్గళంగా దేవుని యొక్క సువార్త ప్రకటించగా ఆ దినాల్లో చైనా దేశాన్ని తలకుందులు చేసిన వాడు ఎవరనంటే జాన్ సంగ్ అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితం నా జీవితం
మనం సంఘంలో ఆలయంలో ప్రవేశిస్తే అటు ఒక చిన్న ఆ యొక్క గడ్డిపోసు కూడా కదలిపోతే మన జీవితం వలన మన బ్రతుకు వలన ఏం ప్రయోజనం అని దేవుని మాటలు ఈ ఉదయకాలం చెప్తూ ఉన్నాయి. పేతురు యోహానులు వెళితే వారి గురించి అపొస్తలుల కార్యంలో చూస్తున్నాం, భూలోకమును తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని. నిజమైన శిష్యుడు సమాజమును మార్చును. నిజమైన శిష్యుడు అనేకులను ప్రభావితులుగా చేయును. ఆ గొప్ప శిష్యుడుగా శిష్యురాలుగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉంటుండగా ఆయనకు మనము శిరస్సు వంచి ఆయనకు మన జీవితాలు సమర్పించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవా, మా ప్రభా, ఈ ఉదయకాలంలో జాన్ సంఘనే నీ యొక్క భక్తులు దైవజనుడు ఏ రకంగా చైనా దేశంలో గొప్ప మిషనరీగా ఆయన వెలసిల్లాడు, నాతో కూడా మాట్లాడి మమ్మల్ని ప్రభావితులుగా చేసి మమ్మలను నీ కొరకు నమ్మకమైన వారుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.